హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓల్డ్ డ్రెస్ని మనము బాడీ పార్ట్ మనకి టైట్ అయిందనుకో మనం పక్కన పడేస్తాం కదండి. సో బాడీ పార్ట్ని కట్ చేసి మనము వేరే క్లాత్ తీసుకొని బాడీ పార్ట్ అటాచ్ చేద్దాం. అది ఎలానే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను బాడీ పార్ట్కి కావాల్సిన లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేశాను. ఫోల్డింగ్ వైపు నుంచి నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్స్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ వరకు మార్క్ చేశానండి. నెక్ మనం స్క్వేర్ షేప్లో బాక్స్ డ్రా చేసుకొని నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా మనం నెక్ రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కోసం నేను 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని మనం ఎల్ షేప్లో లైన్ డ్రా చేసుకొని అక్కడ ఒక చిన్న కర్వ్ ఇవ్వాలి. చూడండి, మనం ఇలా కర్వ్ ఇచ్చుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసి మనం మార్క్ చేసుకోవాలి. అలానే వేస్ట్ కూడా. సో ఇలా చెస్ట్ వేస్ట్ మనం లైన్స్ డ్రా చేసుకోండి. మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కట్ చేసుకున్నాక మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. మీరు ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ తీసుకోవాలనుకుంటే క్లాత్ని డివైడ్ చేసుకొని డీప్ తీసుకోండి. నేనైతే బాడీ పార్ట్ ఉంది కదా మనకి, వన్ సైడ్ ఇలా కట్ చేశానండి లైనింగ్ని. సేమ్ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. 1 షోల్డర్ నేను మనకి ఎంత లెంత్ కావాలంటే లెంత్ వరకు ఒక 3.5 or 4 ఇంచెస్ వరకు అలా నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసుకొని మనం లైనింగ్ని రిటర్న్ చేసుకోవాలి. ఓకే, ఇలా రిటర్న్ చేసుకున్న తర్వాత మీరు పైన కూడా ఒక స్టిచ్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్ వచ్చేసి కంప్లీట్ అవుతుందండి. ఇలా మనము ఫ్రంట్ బ్యాక్ 2 స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి 1 షోల్డర్ ఉంది కదా, 1 షోల్డర్ని స్టిచ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో షోల్డర్ మనకి ఇలా నేను ఫ్రాక్లో బాటంలో ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ విధంగా ఒక థ్రెడ్ లాగా స్టిచ్ చేస్తున్నానండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకో షోల్డర్కి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను స్టిచ్ చేసి ఉంచాను. స్టిచ్ చేశాక మీరు సైడ్ స్టిచ్చెస్ కూడా కంప్లీట్ చేసుకోండి. సైడ్ స్టిచ్చెస్ వేశాక బాటమ్ పార్ట్కి బాడీ పార్ట్ని అటాచ్ చేసేసుకోండి. ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటే మనకి ఫ్రాక్ వచ్చేసి కంప్లీట్ అవుతుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.